హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్కోల రమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అది కాల్చిన టమాటాలతో రోటి పచ్చడి అయితే చూపిస్తున్నానండి. ఎంతమందికి ఇష్టమో ఈ రోటి పచ్చడి అనేది ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. నేను ప్రాసెస్ అంతా అయితే డీటెయిల్డ్గా చూపించేస్తానండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకుని అందులో నేను 5 టమాటాలు అయితే వేసుకొని రెండు వైపులా సన్నటి సెగ మీద అయితే కాల్చానండి. ఇట్లా కాల్చుకోవాలండి. మనం నిప్పుల మీద కూడా చేసుకోవచ్చండి. పొయ్యి ఉన్న వాళ్ళు నిప్పుల మీద కాల్చుకోండి. నిప్పుల మీద ఈ టమాటాలన్నీ పెట్టి ఎక్కువ మాడిపోకుండా అట్లనే అస్సలు వేగకుండా ఉండకూడదండి. బాగా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వాటిని అయితే నిప్పుల మీద కాల్చాలండి. ఇవి కాల్చి అయిపోయాక చల్లారే లోపల నేనైతే ఇక్కడ రోట్లో వెల్లుల్లిపాయి, ఉప్పు, అలానే చింతపండు, ఉల్లిపాయలండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా నూరుకొని చూసారండి. ఈ టమాటాలు నేనైతే ఇట్లా చేత్తో పిసుకుతున్నానండి. అలా పిసుకటం వల్ల ఏంటంటే మనకి వేసినప్పుడు అవి చిందకుండా మన మీద పడకుండా బాగుంటుంది అన్నమాట. ఇట్లా చిదిమేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. టమాటాలు చాలా వేడిగా ఉన్నాయి. ఇలా చిదిమిన వాటిని రోట్లో కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి. స్లోగా రుబ్బుకోండి. టమాటాలు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీద పడి మండే అవకాశం ఉంటుందండి. ఇక్కడ సరిపడా కారం కూడా వేసేసుకొని మీ రుచికి మీరు ఎంత తినగలరో కారం చూసుకోండి. పులుపు, ఉప్పు, కారం చూసుకొని కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మంచిగా రుబ్బేసుకొని మనమైతే వేరే ప్లేట్లోకి తీసుకోవటమేనండి. బాగా మెత్తగా రుబ్బుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోండి. అది కల్లుప్పు వేస్తేనే మంచి రుచి ఉంటుందండి. సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు వేసి ఒకసారి రుబ్బుకొని ఇలా రుబ్బిన దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకోవాలండి. దీనికి మనం పోపు కూడా పెడదామండి. పోపు పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మనం ఇక్కడ కొంచెం పచ్చికారం వేసాం కాబట్టి ఆ స్మెల్ కొంతమంది తింటారు, తినరేమో. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే పోపు కూడా పెట్టుకొని తినండి. చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఇలా రుబ్బిన దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి. ఈ లోపల మనము పోపు కూడా ప్రాసెస్ అయితే నేను మీకు చూపించేస్తానండి. మొత్తం నీట్గా రోట్లో ఏం లేకుండా నీట్గా మొత్తం తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. రుబ్బిన చట్నీ అంతా కూడా. ఇక్కడ నేను పోపుకి అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొంచెం పడుతుందండి. ఈ ఆయిల్లో బాగా మగ్గితేనే పచ్చడి రుచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను పోపు దినుసులు అలానే ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చళ్ళు నంచుకొని తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసేసానండి. ఇలా వేసిన కరివేపాకు ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా చిటపటమంటేనే మంచి అరోమా వస్తుందండి. ఇలా వేగిన దాంట్లో మనము ముందుగా నూరిన టమాటా పచ్చడి అయితే దీంట్లో వేసేద్దామండి. వేసేసి 5-6 నిమిషాలండి మంచిగా లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికిద్దామండి. సన్నటి సెగ మీదనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఎంతో రుచిగా ఉంటుందండి. ఎంతో కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ట్రస్ట్ మీ అండి, అంత బాగుంటుంది అనమాట. వేడి అన్నంలో చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య వీడియోస్ డిలే అవుతున్నాయండి. కొంచెం వర్క్లో ఉన్నాను. సో ఇప్పటి నుండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి.